తీసుకున్నారు కాబట్టి వాళ్ళ 82.50% ఓట్లు రావటము. రైట్. మీరు ఇదంతా ఒక అబ్జర్వేషన్, ఒక అంచనా వేసి ఉంటారు కదా. పోలింగ్ స్టార్టింగ్ నుంచి మిడ్ నైట్ అయ్యింది, మరుసటి రోజు కూడా పర్సంటేజ్ రాలా. సో మొత్తంగా చూసుకున్న తర్వాత ఏంటి ఇవాళ మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కానీ, లేకపోతే మీకు ఇచ్చే రిపోర్ట్స్ కానీ, మీ సర్వేలు కానీ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? పార్లమెంట్లు 22కి తగ్గవు, ఇంకా ఒకటి పెరిగే అవకాశమే ఉంది. ఎన్డీఏ కూటమి 22 పక్క, ఒకటి బోనస్ కూడా వచ్చినా ఇది లేదనేటటువంటిది. అసెంబ్లీ వచ్చేటప్పటికి వరస్ట్ కేసు 110. ఇక బెస్ట్ అనేది ఈ పర్సంటేజ్లో ఎంత అవుతుంది దానికి ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టం. అది ఎలా జరిగింది కాబట్టి వరస్ట్ కేసు 110 అనుకుంటున్నా. అదే ఇంకోటి ఏంటంటే మా పార్టీ పెద్దలు ఢిల్లీ నుంచి కూడా అడగటం జరిగింది నెక్స్ట్ రోజు ఎలా ఉంది ఏంటి. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేటటువంటిది, ఈ కూటమికి అనుకూలంగా మాట్లాడేటటువంటి మీడియాని పక్కన పెట్టేసేయండి, అలాగే వాళ్ళకి అనుకూలమైన మీడియాని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి, మీడియా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోమన్నారు. నేను తీసుకున్నాను. పేర్లు చెప్పకూడదు కానీ ఇంక్లూడింగ్ వైసీపీలో ముఖ్య నాయకుల దగ్గర పనిచేసే పిఆర్ఓలు, వాళ్ళ సెక్రటరీలను కూడా అడిగాను. నేను అడిగినప్పుడు స్లైట్ ఎడ్జ్తో అయినా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి మాట. డెఫినెట్గా ప్రభుత్వం అధికారంలోకి కూటమి వస్తుంది. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా నెగిటివ్గా ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడు, లేకపోతే కూటమి కాదు అనేటటువంటి మాట ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నేనైతే వినలేదండి. నేను చెప్పేది అనుకూలం అనేటటువంటిది రెండు వైపుల నుంచి తీసేసినటువంటి వ్యక్తులు, కొంత అనుకూలత వైసీపీ మీద ఉండేటటువంటి వాళ్ళని కూడా కలిపి చూసినప్పుడు ఆ నివేదిక మేము ఏదైతే ఇవ్వాలో మా ఫార్మేట్లో ఫీడ్బ్యాక్ మేము ఇవ్వటం జరిగింది. స్పష్టంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మేము అన్నామో, మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పడటం తథ్యం జూన్ 4వ తారీఖు అనేటటువంటిది ఒక స్పష్టత. సో మనం ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సరే ఎక్స్క్లూజివ్గా ఏపీ కోసం బీజేపీ మేనిఫెస్టో ఇవ్వలేదు కానీ నేషనల్ ఇంట్రెస్ట్ అనే యాంగిల్లో ఇచ్చారు. వీళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి మీ మద్దతు అన్నారు. రైట్. అది అందులో వివాదాస్పదమైంది ఏమీ లేదు. మనం రంధ్రాన్వేషణ చేయడం కూడా అనవసరం. అందులో అనవసరంగా మీ వాళ్ళే చేశారు, అది వదిలేద్దాం, దాంతో పార్టీ చూసుకుంటుంది. అయితే నా పాయింట్ ఏంటంటే, ఓకే మీరందరూ ఆశిస్తున్నట్టుగానే రేపు 4వ తారీఖున ఫలితాలు వస్తాయి, మీ గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఏపీలో ఎన్డీఏ, సెంట్రల్లో ఎన్డీఏ. ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ కోసం, ఎందుకంటే అది రూయిన్ అయిపోయింది, డెస్ట్రాయ్ అయిపోయింది, డిస్ట్రక్షన్ జరిగింది లాస్ట్ 5 yearsలో. రీకన్స్ట్రక్షన్ కోసం కేంద్రం వైపు నుంచి బీజేపీ ఎలాంటి ఇనిషియేషన్ చేయబోతోంది? దానికోసం మీలాంటి వాళ్ళందరూ ఏమైనా ఒక రోడ్ మ్యాప్ వేశారా? అబ్సల్యూట్లీ. ఫస్ట్ ఈ రాష్ట్రంలో తీసుకోవాల్సింది కేంద్రం